నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమముగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. అపోస్తలైన పౌలు రోము ప్రయాణం చేస్తున్న ఓడ గొప్ప తుఫాన్లో చిక్కుకొని రక్షింపబడతామన్న ఆశ అతని సహప్రయాణికులకు ఏమాత్రము లేని సమయములో అతడు వారితో ధైర్యం తెచ్చుకొనుడని పలికాడు. పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ వారికి సలహాలు ఇచ్చాడు. వారేమీ పట్టించుకోలేదు. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలిగినట్లు నాకు తోచుతుందని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుని చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైంది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫెనిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపవలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ దిక్కుల తట్టునన్న క్రేతు రేవ అన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించని. కొంచెం సేపైన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న దీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసన్ ఇసుక తిప్ప మీద పడదేమేమని భయపడి ఓడ చాపలు దించివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనం లేకున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఆ సమయములో అతని మాటలను బట్టి అతడు వారికి ఒక పరిహాసం చేవానిగా కనిపించి ఉంటాడు. అయితే అతనితో ప్రయాణం చేస్తున్న వారందరినీ దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా దేవుని దూత అతనికి తెలిపి ఉండటం అన్నది వాస్తవము. దేవుని దూత తనతో చెప్పిన ప్రకారం తప్పక జరుగుతుందని అతడు వ్యక్తిగతంగా నమ్మాడు. అందుకే అతడు ఆ సమయంలో ప్రశాంతముగా ఉండగలిగాడు. దేవుడు తనకిచ్చిన నిశ్చయత శక్తితో ఇతరుల భయాన్ని పారద్రోలాలని అతడు ప్రయత్నించాడు. మన కష్టాల్లోకి, మన శ్రమల్లోకి, మన ఆపదల్లోకి దేవుని తీసుకురావటం అంటే
వాటిని సంపూర్ణముగా మన నుండి తొలగించటమే. దేవుని యందలి అంతటి విశ్వాసం శక్తి మనలో లేనట్లయితే మనము మన సహయాత్రికులకు ఏమాత్రము సహాయపడేవారముగా ఉండలేం. ఇప్పుడు పౌలు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుని సంపూర్ణ విశ్వాసంతో హత్తుకోవాలి. ఆ విధముగా అతడు నిరాశ నిస్పృహలతో కృంగిన వారిని ధైర్యపరిచి తన పరిచర్య ద్వారా వారిలో పరిపూర్ణ ధైర్యాన్ని ఆదరణను నింపగలడు. ఆ సమయంలో తాను వారిని గద్దించడం సరైనదిగా అతనికి కనిపించింది. జ్ఞానయుక్తమైన అతని సలహాను వారు అనుసరించకపోవటం వలన వారి గొప్ప నష్టమే జరిగింది. అయినప్పటికీ అతడు వారిని ధైర్యం తెచ్చుకొనడి అని పదే పదే ప్రోత్సహిస్తూ వచ్చాడు. వారి ప్రయాణము ప్రయాసకరమైన అయినప్పటికీ దేవుని మాటను బట్టి వారు తప్పక తమ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరతారు. కావున సంఘము ఈనాడు దేవుడు పౌలుకి ఇచ్చిన ధైర్యాన్ని మనసులో ఉంచుకొని తన క్లిష్ట సమయాల్లో ధైర్యంగా ఉండటం ఎంతైనా క్షేమకరం. అయితే దేవుని ధైర్యపరిచే మాటలను క్రైస్తవులు ఈనాడు విస్మరించి తమ ఉపద్రవాల్లో భయాందోళనలకు గురి కావటం సిగ్గుకరం. దీనికి నివారణ ఏంటి? దేవుని మాటలను హృదయపూర్వకముగా విశ్వసించటమే దీనికి నివారణ. మనం ఇంకనూ ఉత్తమమైన పంటను కోయవలసి ఉన్నప్పటికీ ధైర్యం తెచ్చుకున్నడన్న పౌలు మాటలకు మనము చెవియొగ్గుదముగాక. నిజముగా ఈ మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరిచేవిగా ఉన్నట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్న సేవకుడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే సేవకుడు, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి చావటానికి సిద్ధపడిన దైవజనుడు. అతడు తన సాక్ష్యాన్ని తన యొక్క సమస్యను కైసరు యొద్ద పరిష్కరించుకోవటానికి అతడు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అతడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా విశ్వాసంతో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని యొక్క సూచనల ప్రకారం దేవుడు అతనికి ఇచ్చిన హామీని బట్టి అక్కడ వారందరినీ కూడా ధైర్యపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రయాణంలో అనేకమైన తుఫానులు ఉపద్రవాలు పొంచి ఉన్నాయి. మన విశ్వాస యాత్రల్లో అనేకమైన ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించవలసిన వారమై ఉన్నాం. మన తోటి వారిని కూడా దేవుని బట్టి ధైర్యపరిచి చక్కగా నడిపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పౌలుకి దేవుని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. అందును బట్టి అక్కడ వారందరినీ ధైర్యపరచగలిగాడు. మనం కూడా ప్రతిరోజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవిస్తూ దేవుని కనపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నా ప్రభువా, మన దాసుడు అపోస్తలుడైన పౌలు మన ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉపద్రవములో తన తోటి వారందరినీ ధైర్యపరిచి బలపరిచిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ యొద్ద ప్రభువా మేము నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ కొరకు యోగ్యముగా జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. స్తోత్రాలు. నీతో వ్యక్తిగత సంబంధం కలిగి నీ నామములో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడం మాకు నేర్పించమని ప్రార్థన చేయించున్నా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి అయ్యా. నీకు స్తోత్రాలు. వారి విశ్వాస యాత్రలో తుఫానులు అలజడులు ఉన్నట్లయితే నీ నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నీ నామములో ధైర్యముతో విశ్వాసంతో చక్కగా నడవటానికి కావలసిన విశ్వాసాన్ని ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం ప్రభువా, అనేక తుఫానుల్లో చిక్కుకున్న ప్రజల గురించి ప్రార్థన చేయించున్నాం.
మరి ముఖ్యంగా అయ్యా వారికున్న ఆ తుఫాన్లు తొలగించండి, వారికున్న ఆ బాధ భయాన్ని తొలగించి వారికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.